హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుతు ఇంట వంట. సో ముందుగా మీరు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్లో ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, అదైతే ప్రెస్ చేసేయండి. అండ్ వీడియో నేను దాకా చూడడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కడ టమాటా కర్రీ అండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే బ్యాచిలర్స్ కానీ ఈజీగా 15 minutesలో చక్క ఎలా ఉండాలో సో ఈ వీడియోలో నేను చూపించేస్తున్నాను. సో వీడియో అయితే దాకా చూసేయండి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీంట్లో 2 to 3 spoons దాకా ఆయిల్ వేసుకొని 2 నుంచి 3 దాకా చిన్న ఉల్లిపాయలు అయితే అవి కట్ చేసుకొని దీంట్లో వేసేసేయండి. మీరు పెద్ద ఉల్లిపాయ అయితే 1.5 ఉల్లిపాయ అయితే పడుతుంది మీకు. పెద్ద ఉల్లిపాయ ప్లస్ చిన్నది ఒకటి పడుతుంది. అండ్ ఇవి డీప్ ఫ్రై అయితే చేయకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 15 minutes దాకా దీన్ని మగ్గనివ్వాలి. అండ్ ఇందులోనే 2 to 3 చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. సో మీరు తినే కారం బట్టి మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి నేనైతే ఇక్కడ ఒకటైతే తీసుకుంటున్నాను. అండ్ ఇది 5 to 10 minutes దాకా మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఫుల్గా మగ్గిన తర్వాత మనకి ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలా ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీంట్లో 1 spoon దాకా నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాగా మగ్గిపోతూ ఉంటుందండి. సో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మనమైతే వెళ్ళిపోవాలి ఉంటుంది. ఇక్కడ నేను 1.5 spoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో మీరు కారం కనుక ఎక్కువ తినేటట్టయితే దీనికి 2 spoons కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఈ కర్రీ చపాతీలోకి పరాటాలోకి చాలా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత నేను దీంట్లో ములక్కాడలు అనేది వేసానండి. సో నేనైతే ఇక్కడ ఒక ములక్కాడ పెద్దది ఉంటుంది కదా, సో అది నేను పీసెస్ కింద కట్ చేసుకొని వాష్ చేసేసి దీంట్లో వేసాను. మనకి మగ్గుతున్నప్పుడు ములక్కాడ అయితే స్మెల్ అయితే రాదండి, బట్ కలర్ అయితే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. తర్వాత మీరు కావాలంటే టమాటా ప్యూరీ టైప్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు, లేదంటే టమాటా పీసెస్ టైప్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బోత్ రోటీ ప్లస్ రైస్లో కనుక్కున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ టమాటా కట్ చేసేసి వేసాను. అండ్ ఇక్కడ నేను 2 spoons దాకా చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను, కారం అనేది వేసుకుంటున్నాను. సో చూసారుగా చాలా బాగా మగ్గుతుంది. సో మగ్గడం అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది బయటకు రావాలండి ఇలాగా. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మగ్గినట్టు అనమాట. తర్వాత దీంట్లో ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్ నేనైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే పక్కన నేను టమాటా ప్యూరీ టైప్ అయితే ఏం చేయలేదు కాబట్టి వాటర్ అయితే తక్కువ పడుతుందండి. అండ్ దీంట్లో నేను లాస్ట్లో కొంచెం నిమ్మరసం కానీ లేదంటే చింతపండు రసం ఉంటుంది కదండి, అది యాడ్ చేసేసి పైన కొత్తిమీర అనేది వేసేసాను. మూత పెట్టేసి 15 to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే అబ్బా హోటల్ స్టైల్లో మనకి స్మెల్ అనేది వస్తుందండి. సో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించే రెసిపీ అనమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేసేయండి.